ప్రతి ఒక్కరు కూడా సిద్ధ మనసుతో, మంచి మనస్సాక్షితో దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడదామండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఆయనని గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి, యెహోవా వాక్యము యథార్థమైనది. మన దైవజనులు మనకిచ్చినటువంటి దేవుడిచ్చిన ఈ పరిచర్యలో దేవుడు నూతన గీతములను పాడటానికి ఆయన చూపిన కృపను బట్టి ఈరోజు మరింతగా ఆయన సన్నిధిలో మనం ఆనందించడానికి సిద్ధపడదామండి. ఉత్సాహ ధ్వనితో, సంతోషముతో వాయిద్యములను వాయించండి. ఆయన వాక్యము యథార్థమైనదని దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుందండి. 150వ కీర్తన అంతా మనం చదివినప్పుడు 10 తంతుల సితారుతో, తంబురుతో, నాట్యముతో, గంభీర తాళముతో మన దేవుణ్ణి స్తుతించాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాబడింది. చాలా మంది అనుకోవచ్చు, ఇంత ఆర్భాటం అవసరమా, ఇన్ని వాయిద్యములు అవసరమా, ఇంత గంభీరమైన స్వరము, ఈ సౌండ్ అవసరమా అంటే దేవుని వాక్యం చెప్తుంది అవసరమే. ఒక శ్రీ యేసు ప్రభు పాదముల మీద మిక్కిలి విలువైనటువంటి అత్తరు సేరిన్నర తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదముల మీద పోస్తే అక్కడ ఉన్నటువంటి ఒక దైవజనుడు లేక యేసయ్య శిష్యుల్లో ఒకడు, ఇదంతా ఎందుకు వ్యర్థపరుస్తున్నాం, ఇదంతా అమ్మి ఆ సొమ్మును బీదలకు ఇస్తే అది ఎంత బాగుంటుందో కదా. నిజానికి బేదల మీద ప్రేమ ఉండి కాదు, కానీ అతడు దాచుకోవడానికి, దోచుకోవడానికి ఇష్టపడిన మనసు కలిగిన వాడై ఉన్నాడు. కానీ ఈ రోజున దేవుని కృపను బట్టి దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారు తనకున్నది అంతయు కూడా, శక్తి, బలము, ఆరోగ్యమును, ఆయనకి ఉన్నటువంటి దేవుడిచ్చిన సమస్తాన్ని దేవుని కోసం ఖర్చు చేసి దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతుండగా దేవుడు ఎంత సంతోషపడతాడండి. యేసయ్య అన్నాడు కదా, ఆయన శిష్యుల్ని గద్దించి, మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు, ఆమె మంచి కార్యము చేసి ఉన్నది. ఇది దేవుని దృష్టిలో మంచి కార్యం. ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ దేవుని దృష్టిలో మంచి కార్యం అండి. దేవుడు మెచ్చుకుంటే చాలు, మనకి దేవుడు ఘనత పొందితే చాలు, దేవుని నామం హెచ్చింపబడితే చాలు, దేవుని సన్నిధి ఆనందంలో ప్రజలందరూ సంతోషిస్తే చాలు. అంతకంటే మనకి ఏమీ అవసరం లేదండి. దేవుడు మన మధ్యన అట్టి కృపను, అటువంటి గొప్ప కార్యమును ఈ రోజు జరిగించునుగాక. ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను బట్టి వందనాలు ప్రభా. దైవజనుని బలపరిచి తండ్రి, ఇంత భారమైనటువంటి కార్యక్రమం వర్షిప్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇది మీ ఆలోచన, మీ తలంపు నాయన, మీ చిత్తమే ప్రభా. ఇది మీ పని నాయన, మీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను. మా శక్తి కాదు, మా బలము కాదు, మా ధనము కాదు, మా జ్ఞానము కాదయ్యా, ఇది మీ కృప ద్వారా, మీ ఆత్మ ద్వారా జరుగుచున్న కార్యమని నమ్మి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. గుడి వచ్చిన నీ బిడ్డల బట్టి వందనాలు ప్రభా. అయ్యా, నీ సేవకురాలు, సేవకుడు, అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యకారులు తండ్రి, కోయిర్, సమస్త ప్రజలు ఏక మనసుతో, ఏకాత్మతో మేమందరము కూడి కలిసి నిన్ను గణపరుస్తూ ఉండగా మీ సన్నిధిని మా మధ్యన ఉంచండి నాయన. మీ మందసం మా మధ్యన ఉంచండి. మా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనుడు అవ్వండి ప్రభువా. మీరు ఉంటే మాకు చాలయ్యా. మీరు మా మధ్యన ఉండండి ప్రభా. మీరు ఘనత పొందితే చాలయ్యా, మీరు మహిమ పొందితే చాలయ్యా. అయ్యా, వస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి
నీ కృపలో బలం పొందుకుంటే చాలు ప్రభా. అట్టి గొప్ప కార్యాన్ని మా మధ్యన జరిగించమని ఈ ఆరాధన మీ నామంలో ప్రారంభిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.